హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఇంకా ఈ మంత్ కూడా ఎండ్ అయిపోవచ్చింది. ఎంతమంది రైల్వే అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి రెండింటికి ప్రిపేర్ అవుతున్నారు? ఎందుకంటే మనకి సిలబస్ ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా కలుస్తుంది. సిలబస్ అనేది రైల్వేకి ఎస్ఎస్సికి రైల్వే కూడా అటెంప్ట్ చేయడం బెటర్. ఏదో గవర్నమెంట్ జాబ్ తొందరగా కావాలి నాకు అని అనుకునే వాళ్ళు రెండు అటెంప్ట్ చేస్తే బెటర్. లేదు నాకు పర్టికులర్గా పలానా జాబే కావాలి అనుకునే వాళ్ళైతే దానికే ప్రిపేర్ అవ్వండి. ఈ రోజుల్లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. మనం ఒక జాబే కావాలి అని చెప్పి పట్టుబట్టి కూర్చుంటే కష్టం. ఫైనాన్షియల్గా సిచ్యువేషన్ బాగానే ఉంటే ఇబ్బంది లేదు, ఎన్ని ఇయర్స్ అయినా కూర్చొని చదువుకుంటూ ఉండొచ్చు. అలా కాదు, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా రైల్వే రాయండి, ఎస్ఎస్సి రాయండి. ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ ఎలాగూ ప్రిపేర్ అవుతారు కాబట్టి బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రాయండి. నా సజెషన్ అయితే అది. ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలనుకుంటే ఏదో గవర్నమెంట్ జాబ్ ప్రజెంట్ వస్తే ఆ తర్వాత మనకి నచ్చిన జాబ్కి ట్రై చేయొచ్చు. ఎన్ని ఇయర్స్ అని పేరెంట్స్ అమౌంట్ పెడతారు మనకి కోచింగ్లకి, హాస్టల్ ఫీజు, లేకపోతే బుక్స్ కానీ ఎగ్జామ్స్ కానీ, ఇలా అన్నిటికీ మనీతోనే కదా పని. మనకి పేరెంట్స్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. మనం టైం వేస్ట్ చేసుకుంటా కూర్చుంటే ఇలాగా. నేనైతే కొంచెం సిలబస్ వేరే ఎగ్జామ్స్కి కలిస్తే అవి కూడా అటెంప్ట్ చేస్తాను. రైల్వేకి అప్లై చేశాను, బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేస్తాను. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ ఇవే కదా దాంట్లో కూడా ఉండేది. ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్లో ప్రిపేర్ అయితే ఎంటీఎస్ అయినా కొట్టచ్చు. ఇవి ఇంకా మైండ్ మ్యాప్స్ ప్రతి సబ్జెక్ట్కి ఇలాగా పరమార్ సారు మైండ్ మ్యాప్స్ ఇచ్చున్నారు. రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. టెలిగ్రామ్లో చాలా వరకు పరమార్ సార్ పీడిఎఫ్లు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. కావాలంటే టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, మీకు మెటీరియల్స్ దొరుకుతాయి. ఇలాగ ఈచ్ టాపిక్కి ఇలాగ మైండ్ మ్యాప్స్ ఉన్నాయి. మనకి రివిజన్కి చాలా యూజ్ అవుతాయి ఇవి. నేను ఇవన్నీ ప్రింట్ తీసుకొని ఉన్నాను. ఇంకా పాలిటీ లెక్చర్ వింటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి విన్నాను, కానీ నాకు ఈ సబ్జెక్ట్స్ న్యూ కాబట్టి మళ్ళీ ఇంకోసారి వీడియో లెక్చర్ విని మెటీరియల్ చూసి ప్రిపేర్ అవుతాను. ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవటం. 2 times ఎందుకు వింటున్నానంటే గుర్తుంటుందని, టైం వేస్ట్ అని అనుకోకూడదు. చదువు విషయంలో మనం టైం ఎక్కడో అక్కడ వేస్ట్ చేస్తూనే ఉంటాము. ఆ టైం ఏదో మనం స్టడీకి పెట్టుకుంటే అది మనకి యూజ్ అవుతుంది. నేనైతే అలానే చేస్తాను. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది ఇంకా వీడియోస్ పెట్టడానికి. నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నా అంటే నాకు మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయటం వల్ల. అంటే నేను చదివేది రికార్డ్ చేసి మళ్ళీ చూసుకోవటం వల్ల మోటివేషన్ అనేది వస్తుంది నాకు. ఇంకా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీడియో చూస్తే నాకేమన్నా సజెషన్స్ ఇస్తారు కదా, అవి నేను ఫాలో అవ్వచ్చు. అలా కూడా యూజ్ అవుతుంది. నేను ఏ బుక్స్ యూజ్ చేస్తున్నాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి నేను చెప్పినప్పుడు మీకు తెలిసినవి మీరు కూడా చెప్తారు కదా, ఫలానా బుక్స్ బాగుంటాయి అని చెప్పి.
అలా కూడా నాకు ఈ ఛానల్ అనేది యూజ్ అవుతుంది. సో నేను వీడియోస్ చేస్తున్నాను, రెగ్యులర్గా చేయట్లేదు, అప్పుడప్పుడు చేస్తున్నాను. దానివల్ల టైం ఏం వేస్ట్ అవ్వదు నాకు. ఎప్పుడైనా వీడియోస్ పెడితే మనకి టైం ఏం వేస్ట్ అవ్వదు. నేను 15 డేస్కి అలా వీడియోస్ పెడుతున్నాను. మీరు చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా వీడియోస్ పెడతాను. ఏ వీడియోస్ కావాలో కమెంట్ కూడా చేయండి, నేను కమెంట్ చేస్తాను. నేను ఏ బుక్స్ ఫాలో అవుతున్నాను అని చెప్పి, నా దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయో వీడియో కావాలన్నా చేస్తాను. రైల్వేకి, ఎస్ఎస్సికి టైం ఎలా మేనేజ్ చేస్తున్నాను, ఎలా ప్రిపేర్ అవుతున్నాను, ఇవన్నీ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.